హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను న్యూ రెసిపీ ట్రై చేశాను. డ్రై ఫ్రూట్ ఫర్జ్ కేక్, అది కూడా హెల్దీ లైఫ్ స్టైల్లో ఎలా చేసుకోవాలి, చాక్లెట్ అది కూడా మళ్ళీ. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక బౌల్లోకి 2 to 3 స్పూన్స్ ఆఫ్ రోల్డ్ ఓట్స్ తీసుకోవాలి. అలాగే స్వీట్నెస్ కోసం నేను డేట్స్ యూస్ చేసుకున్నాను. ఒక 5 తీసుకున్నాను. నేను తీసుకున్న వాటిలో సీడ్స్ ఉన్నాయి, సో ఆ సీడ్స్ తీసేసి స్మాల్ చంక్స్గా డివైడ్ చేసుకొని ఆ డేట్స్ని యూస్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఆల్మండ్స్ని సోక్ చేసి పెట్టుకున్నాను, ఒక 8 పీసెస్ అట్లా. వాటి తొక్కలు కూడా పీల్ ఆఫ్ చేసేసి నీట్గా వాష్ చేసుకొని కేక్ మిక్స్లోకి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ పంప్కిన్ సీడ్స్. వీటన్నిటినీ కూడా నేను మిల్క్లో సోక్ చేస్తున్నాను. కంప్లీట్గా మిల్క్ కాదు, లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నా కొన్ని. అలాగే 1 స్పూన్ ఆఫ్ రైజిన్స్ అండ్ హాఫ్ అంతకంటే లెస్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ వేసుకోండి. లెస్ అని ఎందుకన్నానంటే ఈ చియా సీడ్స్ యాడ్ చేయడం వల్ల కేక్లోకి క్రిస్పీనెస్ వస్తుంది. అలాగే డ్రైగా ఉంటే అందరికీ నచ్చదు కదా, అందుకోసం. సో ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక 30 minutes పక్కకు పెట్టేసుకోండి. 30 minutes సోక్ అయిన తర్వాత ఒక బ్లెండర్ తీసుకొని మనం సోక్ చేసుకున్న ఈ మిక్స్ అంతటిని వేసుకోండి. అసలైన పాట ఇప్పుడు వచ్చింది. ఏంటి అంటే, మనకి చాక్లెట్ అంటే ఇష్టం కదా. ఇప్పుడు దానికోసం నేనేం చేస్తున్నానంటే, మనకు మార్కెట్లో కోకో పౌడర్ అవైలబుల్గా ఉంది. నేనేం చేశానంటే ఆర్గానిక్ 100% కోకో పౌడర్ని తీసుకొచ్చి ఒక హాఫ్ స్పూన్ మాత్రమే యూజ్ చేశాను. ఎందుకంటే మనం ఎక్కువ తినకూడదు, ఏదైనా కూడా లిమిటెడ్గా తినాలి కాబట్టి. హాఫ్ స్పూన్ కోకో పౌడర్ నేను దీనికి యూస్ చేశాను. నెక్స్ట్ ఏం చేశానంటే, మనకి కేక్ అంటే కొంచెం ఫ్లఫీగా రావాలి కదా, దానికోసం నేను బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా, ఈ 2 చిటికెడు అంటారు కదా, అంతవరకే వేసా. నెక్స్ట్ బనానా వేసుకున్నాను. మనం ఏం యూస్ చేసినా కూడా అన్నీ న్యాచురల్గా యూస్ చేసాం. దట్స్ ద గుడ్ పార్ట్. నెక్స్ట్ వీటన్నిటినీ కూడా బ్లెండ్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో బటర్ వేసి మైక్రోవేవ్లో ఒక 10 seconds పెట్టుకున్నాను. ఎందుకంటే బటర్ మెల్ట్ అయ్యి వస్తుంది కదా. మెల్ట్ అయిన దాన్ని బౌల్ చుట్టూ స్ప్రెడ్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ చేసిన కేక్ మిక్స్ ఉంది కదా, అది వేసుకొని నెక్స్ట్ ఓన్లీ కేక్ అంటే డ్రైగా ఉంటుంది కదా, కాబట్టి 75% డార్క్ చాక్లెట్ చిప్స్ని, అలాగే కొన్ని వాటర్ మెలన్ సీడ్స్ అండ్ సమ్ క్యాష్యూస్, ఈ 3 వేసుకొని మైక్రోవేవ్లో 5 minutes పెట్టుకున్నా. 5 minutes అయిన తర్వాత ఒకసారి చెక్ చేస్తే నాకు అడుగు అంటకుండా మంచిగానే వచ్చింది. సో నేను తీసేసాను. ఇన్ కేస్ మీకు కుక్ అవ్వలేదనిపిస్తే ఒక 2 minutes పెట్టుకోండి. చాలా డెలీషియస్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి.